మొదలైందని చెప్పుకోవచ్చు. ఏపీ అలాగే ఒడిశాకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు కూడా మొదలయ్యాయి. తెలంగాణలో ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ప్రముఖులు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కును వినియోగించడానికి యూనియన్లో నిలిచిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. స్క్రీన్ పైన చూడొచ్చు. ఇక 4వ విడత ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1717 మంది అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. అలాగే తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగబోతుంది. రైట్, ఇక ప్రస్తుతానికి అయితే మా కరెస్పాండెంట్ చారి ఎల్బీ నగర్ లో ఉన్నారు. అక్కడ పరిస్థితి మరిన్ని వివరాలు అందిస్తారు. చారి, ఓటు. థ్యాంక్ యూ మధు. ప్రస్తుతం మనం 4th ఫేజ్ లో ఉన్నటువంటి ఎలక్షన్ లో మనం ఉన్నాము. మొత్తం 10 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 10 రాష్ట్రాలలో మొత్తం 96 లోక్సభ స్థానాలకు ప్రస్తుతం ఓటింగ్ జరుగుతుంది. తెలంగాణ, ఏపీతో పాటుగా 10 రాష్ట్రాల్లో ఓటింగ్ జరగబోతుంది. అయితే మనం ప్రస్తుతం ఎల్బీ నగర్ ఉన్నటువంటి 121, 122, 123 అలాగే 118 ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ లో మనం ఉన్నాము. ఇందులో మొత్తం 4449 మంది ఓటర్లు ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ. అయితే ప్రతిసారి ఇక్కడ ఓటింగ్ మాత్రం 42, 43 వరకు పోల్ అవుతుంది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్. అయితే ఏపీ, తెలంగాణ కలుపుకొని మొత్తం 1717 మంది అభ్యర్థులు ఈ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తెలంగాణలో మాత్రం 17 స్థానాలకు మాత్రం 525 మంది పోటీ ఉన్నారు. అలాగే బందోబస్తు విషయానికి వస్తే ఆల్రెడీ తనిఖీల్లో భాగంగా ఇప్పటికే 94 కోట్లు సీజ్ చేయడం జరిగింది. పోలీసు బందోబస్తు కూడా 73,000 మంది పోలీసు పహారాతో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం